జూన్ మాసం చివరి వరకు వచ్చేసింది. అయినా సరిపోయే విధంగా వర్షాలు రాకపోవడంతో వానమ్మ వానమ్మ ఒక్కసారన్నా వచ్చిపోవమ్మ అంటూ పల్లె పట్నం అనేటువంటి తేడా లేకుండా వరుణదేవుడు కరుణించాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివలింగ అభిషేకాలు చేస్తున్నారు. కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. ఒకటి రెండు సార్లు మాత్రమే మురిపించినటువంటి వరుణుడు కరుణించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎక్కడికక్కడ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తున్నది. తాగునీరు సాగునీరు రెండిటికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కరుణించాల్సిందే అని చెప్పేసి ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, ఇబ్రాహీంపట్నం, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట, కరీంనగర్ పరిసర ప్రాంతాలంతా కూడా ఒక్కసారిగా పూజలు చేస్తూ వరుణుని కరుణ కొరకు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒకసారి కరుణించాలి, లేదంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తప్పదు ఎదుర్కోక అనేటువంటి దాంతో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వరుణుడు వస్తేనే బతుకులు బాగుపడతాయని చెప్పేసి కోరుతున్నారు స్థానికులు. ఒకసారి ఆ పూజలు ఏంటో చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ 10వ వార్డు చిన్నబోనాల భూపత్నగర్ ముష్టిపల్లిలో మరి వెనకటి విధంగానే మరి పెద్దలు సూచించినట్టుగా ఈ యొక్క కప్పతల్లి ఆటని ఆడడం జరుగుతున్నది. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరి వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు మరి ఈ యొక్క భగవంతుడు గ్రామంలో ఉన్నటువంటి దేవతలు అందరం కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ వెనకటి విధంగానే మరి కప్పతల్లి ఆటని ఆడాలని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి కుల సంఘాల పెద్ద మనుషులు, యువకులు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కలిసి ఈరోజు ఈ యొక్క ఆడడం జరుగుతున్నది. మరి దీనో విధంగా వర్షాలు బాగా కురిసి రైతులు పంటలు బాగా పండించి సుఖ సంతోషాలతోని ఆరోగ్యాలతోని ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క కప్పతల్లి ఆటని వెనకటి విధంగానే మరి ఏ రకంగా అయితే మనం జరుపుకుంటున్నామో అదే విధంగా ఈరోజు కూడా మేము ఈరోజు బోనాల గ్రామంలో జరుపుకోవడం జరుగుతున్నది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుని కృప మరి రైతులపై ఉండి వర్షం పడాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతు బిడ్డలందరూ కలిసి వర్షాలు సమృద్ధిగా ఈ సంవత్సరం కొంచెం సరిగా కురవలేదు కాబట్టి సరైన సమయంలో వర్షాలు కురిసి పాడి పంటలు బాగా వండాలనే ఉద్దేశంగా శివాలయంలో జలదిగ్బంధం అంటే శివుని యొక్క విగ్రహాన్ని నీళ్లతో నింపేసి తర్వాత రైతులందరూ కలిసి ప్రతి ఇంటింటికి తిరిగి కప్పతల్లి ఆట జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆట మొదలుపెట్టిన 10 నిమిషాల లోపలనే దేవుడు కరుణించి వర్షం చిరుకులతో పాటు వచ్చింది. ఈ అతి తక్కువ టైంలోనే భారీ వర్షం, మంచి వర్షం పడి దున్నకాలకు కానీ పత్తులు, పంటలు, వరి సరైన సమయంలో వర్షాలు పడితే పంటలు పండించుకుంటామని మేము రైతుల పక్షాన దేవుణ్ణి వేడుకుంటాం.